హలో గాయ్స్, నేను మీ సంఘవి స్వాతిని. ఇప్పుడు చూడండి, ఈ ఫ్లవర్ ఎంత ఫ్రెష్గా ఉందో. మన మైండ్ మార్నింగ్ అలాగే ఫ్రెష్గా ఉండాలి. కాకపోతే ఏంటంటే నాకు చాలా చాలా బద్ధకంగా ఉంది ఈరోజు మార్నింగ్ నిద్ర లేవాలంటే. కానీ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మార్నింగే లేచేసి మా పూల మొక్కకున్న ఒక ఫ్లవర్ని నేను కట్ చేశాను. అది చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉందో. అది ఇప్పుడు నా జల్లోకి రావాలా అనుకుంటా ఉంది. ఈరోజు అసలు సన్ చూసారా, అది కూడా బయటికి రావడానికి ఇష్టపడట్లేదేమో ఈ చలికి ఇంకా ఎలాగో లేచేసేసి రెడీ అయిపోయాను. చూడండి, ఆ ఫ్లవర్ నా జడలోకి వచ్చేసింది. అది ఒక్కసారి అలా రావాలని కోరుకుంది, ఇప్పుడు నా జడలోకి వచ్చేసింది. నేను రోజు ఈ వేలో నుంచే వెళ్తూ ఉంటాను. అసలు చూడండి, సన్ అనేది కనిపించట్లేదు. అసలు ఈరోజు సన్ వస్తాడా రాడా అని నేను ఆలోచనలో పడిపోయి ఉన్నాను. టైం చూస్తే చాలా అంటే చాలా అయిపోయింది. సన్ మాత్రం రావడానికి అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటా. అసలు చూడండి, కళ్ళకి ఎలా ఉందో. అసలు చూడడానికి ఆహ్లాదకరంగా ఉందిలే, కానీ చలికి అస్సలు తట్టుకోలేము మనం. చూడండి, అసలు మీరు బయటికి కనుక రావాలనుకుంటే మాత్రం ముందే చెప్తున్నాను, ఫుల్ సెక్యూర్డ్గా రండి. స్వెటర్స్ వేసుకొని బయటికి రండి. ఈ లైన్లో రాగానే నాకు ఒక భయం అనేది వస్తుంది. రోజు ఇదే వేలో వెళ్తూ ఉంటాను, బట్ ఈ లైన్లో ఒక భయం ఉంది. అదేంటి అంటే ఈ రైల్వే గేట్ పడిద్దా లేదా అని చాలా టెన్షన్ పడుతూ లైన్ స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉంటాను. ఈ రైల్వే గేట్ పడిందా అంతే సంగతి నాకు. ఇంకా డ్యూటీ లేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి హరాబరీగా బయలుదేరి వస్తూ ఉంటాను. ఇంత చలిలో రెడీ అయిపోయి హరాబరీగా వస్తే చిరాకయ్యే విషయం ఏంటంటే, ర్యాపిడో అసలు బుక్ అవ్వదు. ఈ ర్యాపిడో బుక్ అవ్వడం కోసం నేను చాలా కష్టపడుతూ ఉంటాను. ర్యాపిడో బుక్ అయిన తర్వాత బయలుదేరి చిన్నగా రావడానికి చూస్తూ ఉంటాను. కానీ ఈ చలికి ఇలా బయటికి రావాలంటే చాలా కష్టం. ఫైనల్లీ హాస్పిటల్కి వచ్చేసాం. హాస్పిటల్కి వచ్చిన కాడి నుంచి టాస్క్ మొదలవుతుంది. ఏం టిఫిన్ చేయాలి, ఏం చేయకూడదు అని డిస్కషన్ నడుస్తుంది. తనేమో పూరి అని చెప్తుంది. నాకంటే అసలు పూరి అంటే ఇష్టం ఉండదు. తను అంటే ఎవరు అనుకుంటున్నారా? తను అంటే నా కొలీగ్. తనకి పూరి అంటే ఇష్టం. నాకేమో ఇడ్లీ అంటే ఇష్టం. సో తను ఒక ప్లేట్ పూరి, నేను ఒక ప్లేట్ ఇడ్లీ టిఫిన్ కంప్లీట్ అయింది. తర్వాత యూనిఫామ్ చేంజింగ్. మా యూనిఫామ్ ఎలా ఉంది? నచ్చిందా? లైక్ చేయండి. నాకు ఇప్పుడే ఒక ఫన్నీ మూమెంట్ గుర్తొచ్చింది. అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, చెప్తున్నాను వినండి. అదేంటంటే, నా ఫ్రెండ్ సైడ్ పాకెట్లో ఒక పెన్ ఉంటుంది. అది ఎప్పుడు ఇంకు కక్కుతూ ఉంటుంది. తను నాతో అంది, ఎందుకే ఎప్పుడు అందులో పెట్టిన పెన్స్ అన్నీ ఇంకు కక్కుతూ ఉంటాయి అంటే, నేను అన్నాను, ఒక పెన్ పెట్టిన తర్వాత అది వామిట్ చేసుకుంటుంది కదా, నువ్వు మిగిలిన పెన్నులు కూడా అదే పాకెట్లో వేయడం వల్ల ఆ స్మెల్కి మిగిలిన పెన్స్ కూడా వామిట్ చేసుకుంటున్నాయే, అందుకే ఇంకు అనేది కక్కుతుంది అనగానే అందరూ నవ్వారు. ఈరోజు అసలు లంచ్ చాలా లేట్ అయిపోయింది. 4:30 అరౌండ్ నేను తినాల్సి వచ్చింది. అందుకే నేను నాట్ చేసుకున్నా, ఎందుకంటే కేసు వచ్చింది, ఒక బేబీ కేస్. ఫైనల్లీ డ్యూటీ అయిపోయింది. నేను బస్ స్టాండ్లో ఆటో ఎక్కడానికి వచ్చేసాను. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇది నా ఫుల్ డే రొటీన్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.